హాయ్ హలో అందరికీ ఈరోజు గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను. 2 కట్టల గోంగూర తీసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ రొయ్యలు తీసుకొని తల తోకలు తీసేసి క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకుందాము. క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ కావాలా. రొయ్యలు ఫ్రై అయినాయి. ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాము. అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం పసుపు, గోంగూర వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం ఎల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. గోంగూర దగ్గర పడేదాకా ఉడకనిద్దాము. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికిన గోంగూరను మిక్స్కి వేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. 1/2 స్పూన్ పసుపు, కచ్చపచ్చగా దంచుకున్న గోంగూరను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గోంగూరను ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న గోంగూరలో 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని గోంగూరని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకున్న గోంగూరలో కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఉందా లేదో ఒకసారి చూసుకుందాము. కొంచెం దగ్గర పడేదాకా ఉడకనిద్దాం గోంగూరని. ఉడికిన గోంగూరలో ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 5 మినిట్స్ దగ్గర పడేదాకా ఉడకనిద్దాము. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడి వేడి గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ.